గాల్లోనే పేల్చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది శ్రీదేవి. అయితే రాజు, సాంబా కానీ ఆర్ఎస్పురా కానీ ఆనియాతో పాటు ముఖ్యంగా కీలక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని మళ్ళీ దాడులకు తెగబడుతోందా పాకిస్తాన్? లేదు ఎక్కడైనా సరే దాడులే ముఖ్యమని చెప్పేసి ఈ ఘాతుకానికి పాల్పడుతుంది అనుకోవచ్చా? అయితే వాస్తవంగా ఇక్కడ మనకు ఇందాక నేను చెప్పినట్టు రెండే టార్గెట్స్ వాళ్ళకి. ఇందాక వాళ్ళు ఎవరైతే భారత్కు సంబంధించినటువంటి విదేశాంగకు సంబంధించినటువంటి కార్యదర్శి కావచ్చు, అలాగే రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు 2, కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది 3 అంశాలు. ఒక అంశం వచ్చేసి ఏదైతే భారత్ అలాగే పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర భారీ ఎత్తున ఆర్టిలరీ వెపన్స్ తోటి అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అటాక్ చేయడం పాకిస్తాన్ వ్యూహంలో నెంబర్ 1. సో దాన్ని మొదటి రోజు వాళ్ళు సక్సెస్ అయ్యేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వెంటనే భారత్ వాటిని తిప్పికొడదు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించి కూడా భారీ ఎత్తున నష్టం చేకూర్చిన పరిస్థితి. ఇందాక మనం కూడా ఎక్స్క్లూజివ్గా వివరాలు కూడా బయట పెట్టాం. ఏదైతే జమ్మూ అంటే పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించి దాదాపు 37 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో అది అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు అధికారికంగా దాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఇంకొకటి వచ్చేసి భారత్కి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉంటాయో వీటిని టార్గెట్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఏదైతే పాకిస్తాన్కి ఆనుకొని ఉన్నటువంటి అంటే ఎల్ఓసికి ఆనుకొని ఉన్నటువంటి ఈ భారత ఆర్మీకి సంబంధించిన స్థావరాలని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని అలాగే భారత్కి సంబంధించిన ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలి అనేది పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇంకొక 2వ వ్యూహం. 3వ వ్యూహం వచ్చేసి గురుద్వారాలను టచ్ చేయాలి. సో గురుద్వారాలకు మీద దాడి చేసి గురుద్వారాల మీద కానీ దాడి జరిగినట్లయితే ఇప్పటికే 3 సిక్కులను కూడా చంపేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గురుద్వారాలు దాడి చేస్తే ఖచ్చితంగా మతపరమైనటువంటి ఘర్షణలు భారత్లో చోటు చేసుకుంటాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఖలిస్తాన్ అనేటటువంటి ఒక వేర్పాటువాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటిని రచ్చగొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిక్కుల మీద దాడులు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పటికే సిక్కులకు సంబంధించినటువంటి మత పెద్దలు కావచ్చు, సిక్కులకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఖలిస్తాన్ పేరుతో చేస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్రవాదులు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, భారత్తోనే మేము ఉంటాము, భారత్ ఈరోజు భారతదేశంలో నివసించడం మాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నా భారతదేశంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలి, రకరకాలైనటువంటి ఆందోళనలు ఇక్కడ క్రియేట్ చేయాలి, రకరకాలైనటువంటి పరిస్థితులు ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పాకిస్తాన్కి అవకాశం ఇవ్వకుండా భారత్ ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు పడినా సరే ఈరోజు భారత్ని ఏమీ చేయలేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే భారీ ఎత్తున పాకిస్తాన్ తన డ్రోన్లని అంటే నిన్నే దాదాపుగా కూడా 400 నుంచి 500 డ్రోన్లను కూల్చేసినటువంటి పరిస్థితి, 400 నుంచి 500 డ్రోన్లను ప్రయోగించినటువంటి పరిస్థితి. సో వాటన్నిటినీ కూడా ఈ రోజు కూడా అదే స్థాయిలో ఇక్కడ పంపించాలి అని చెప్పేసి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి మీద కూడా అటాక్ చేసి ఖచ్చితంగా భారత్ని ఏదో చేయాలి, లేకపోతే భారత్ను భయపెట్టాలి, భారత సంబంధించిన ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఆశతోటి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అలాంటి ఆశలు ఏవి కూడా మిగిలేటటువంటి అవకాశాలు లేవు. పాకిస్తాన్ ఆశలని కూడా అడియాసలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని అంటే ఏది వచ్చినా సరే పాకిస్తాన్ వైపు నుంచి భారత్ వైపు ఏది వచ్చినా అంటే అది మిసైల్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, 3వది వచ్చేసి డ్రోన్స్ కావచ్చు, ఏది వచ్చినా సరే భారత్ వెంటనే వాటిని కూల్చేస్తుంది, వెంటనే వాటిని అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది, అంతేకాకుండా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే రాజు, ఇంతకుముందు వింగ్ కమాండర్ ఖురేషి కూడా మాట్లాడారు, పాకిస్తాన్ నియంత్రణ రేఖను అధిగమించింది, పలుసార్లు నిబంధనలు ఉల్లంఘించింది అని చెప్పేసి. అయినప్పటికీ కూడా సంయమనంతో భారత సైన్యం దాన్ని పాటిస్తుందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. ఏంటి ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖను దాటితే కనుక భారత్ ఇంకా ఓపిక పట్టింది, నెక్స్ట్ ఓపిక పట్టే అవకాశాలు ఉంటాయా?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే భారత్ భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు కంట్రోల్ తప్పి మరి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్. మరి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద భారత్ ఇప్పటివరకు కూడా సంయమనంగా ఉంది. ఇందాక వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని మాట్లాడారు. ఏంటి అంటే మేము చాలా సంయమనంగా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇస్లామాబాద్ నుంచి అలాగే కరాచీ కావచ్చు, ఇస్లామాబాద్ నుంచి వాళ్ళకి సంబంధించి లాహోర్ మధ్య ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసేసామని చెప్పి భారత్కి అంటే ప్రపంచానికి ఆ విషయం చెప్పింది. ఏంటి, ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసామని చెప్పేసి చెప్పిన తర్వాత భారత్ మీద దాడులు ఇలా డ్రోన్లు దాడులు చేస్తే అప్పుడు భారత్ ఏం చేస్తుంది, ప్రతిదాడులు చేస్తుంది. సో ప్రతిదాడులు చేసేటువంటి సందర్భంలో వాళ్ళు ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయకుండా ఇంటర్నేషనల్ సంబంధించిన ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు ఒకవేళ భారత్ అదుపు తప్పి ఒకవేళ ఏదైనా ఒక మిసైలు ఆ ఫ్లైట్లకు కానీ తాకితే దాన్ని పెద్ద ఇష్యూ చేయాలి. అంతర్జాతీయంగా భారత్ని ఇంటర్నేషనల్ అన్ని దేశాల ముందు కూడా దోషిగా చూపించాలి. ఎందుకంటే ఈ ఎయిర్ స్పేస్ ముగికపోవడం వల్ల ఏమవుతుంది, ఇతర దేశాలకి ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. సో ఫ్లైట్స్ వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక ఫ్లైట్లో విభిన్న దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఉంటారు. సో అందుకనేసి భారత్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. సో భారత్కు సంబంధించి చేసేటటువంటి దాడులతోటి అలాంటి ఫ్లైట్స్ కానీ డ్యామేజ్ అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి వ్యతిరేకమవుతాయనేటటువంటి రకరకాలైనటువంటి పిచ్చి పనులని కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ భారత్ గుర్తించింది. భారత్కి గూఢాచార వ్యవస్థ ఉంది. అంతేకాకుండా భారత్కి ఎప్పటికప్పుడు సమాచారం అందించేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. సో కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ తెలుసుకునేది. కాబట్టి ఇవాళ ఇందాక మనం మాట్లాడినప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్రీ కూడా అదే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. భారత్ ఇలాంటి కుటిల ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది అనేసి ఆయన స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ రకరకాలైనటువంటి మార్గాల్లో రకరకాలైనటువంటి అంశాలతోటి ఏదో భారత్ని ఏదో చేసేయాలి, లేకపోతే ఆ భారత్కి సంబంధించి ఒక దోషిగా నిలబెట్టాలి ప్రపంచ దేశాల ముందు అని చెప్పేసి తప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ తప్పుడు ప్రయత్నాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు, భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్రం కొన్ని సూచనలు కూడా చేసింది నిత్యావసర వస్తువులపైన. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటూ తెలిపింది. అదేంటి అసలు ఫేక్ న్యూస్ అంటారా దాన్ని? ఖచ్చితంగా ఇది ఆల్రెడీ ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు భారత్లో. ఎస్పెషల్లీ ఈ ఇందాక నేను చెప్పినట్టు రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అలాగే గుజరాత్ కావచ్చు. సో ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పౌరులకు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. అంతేకాకుండా ప్రత్యేక అధికారులు కూడా నియమించారు. ఇందాక కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఆ ప్రభుత్వం నియమించింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా అంతే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరినటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆ భారత్ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఎస్పెషల్లీ పౌరుల భద్రత, పౌరుల రక్షణ, దేశ భూభాగానికి సంబంధించినటువంటి రక్షణ విషయంలో ఎక్కడ కూడా భారత్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా అయితే మనం చూస్తూ ఉంటే ఈరోజు భారత్కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ చేసేటటువంటి కుయుక్తులు కావచ్చు, కుట్రలు కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, వేటిని కూడా భారత్ టాలరేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి, రాజు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని 24 ఎయిర్పోర్ట్లను కూడా కేంద్రం మూసివేసింది. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడ టెర్మినల్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా 2వ స్థాయి భద్రతా స్థాయిని పెంచినట్టుగా తెలుస్తోంది కదా. మరి ఈ ఎయిర్పోర్ట్ మూసివేతలపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం? నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా మనకున్నట్టు మీరు చెప్పినట్టు మొత్తం 24 ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే భారత్ ఇప్పటికే ఆ డెసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే భారత్ అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దానికోసం భారత్ ఈ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్కి ఇతర దేశాలకు సంబంధించి పౌరులు వస్తూ
ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏమైనా జరిగితే అది ఇంటర్నేషనల్ ఇష్యూగా అవుతుంది కాబట్టి వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే మనం ఇప్పుడు వరకు కూడా చూస్తుంటే మీరు చెప్పినట్టు 24 ఎయిర్పోర్ట్స్ అవుతున్నాయో ఈ 24 ఎయిర్పోర్ట్స్ని కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 24 ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా అంటే పౌరులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు భారత్కు సంబంధించి అంటే దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే ప్రాంతాలు ఉంటాయో అంటే షార్క్ సంబంధించి కావచ్చు, ఇస్రోకి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి అలాగే పోర్ట్లకు సంబంధించి ఇక్కడ కూడా 2 అంచెల భద్రతని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా మనం కానీ చూస్తే పహల్గామ్ ఘటన కంటే ముందు కూడా ఆల్రెడీ ఇతర ప్లేసెస్ లో చూడడానికి వెళ్తామని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది ఫ్లైట్స్ బుక్ చేసుకుని ఉంటారు కదా, మరి వాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే రీబుకింగ్ మినహాయింపిస్తారా లేకపోతే రీఫండ్ చేసే అవకాశాలు ఉంటాయా? అయితే వాస్తవంగా అయితే ఇప్పటికే అంటే పహల్గామ్ ఘటన తర్వాత పహల్గామ్లో కూడా మొత్తం కూడా అక్కడ పర్యాటకం అంతా కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి చూసాం. అలాగే మీరు చెప్పినట్టు ఇతర ప్రాంతాల్లో కూడా సిచ్యువేషన్ అది ఉంది. సో రకరకాల ఐపీఎల్ మ్యాచ్లు రద్దయ్యాయి, సీఏ పరీక్షలు రద్దయ్యాయి. సో భారత్ తీసుకుంటున్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి తీసుకున్నటువంటి ప్రతి సమూహాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏం జరిగినా సరే వెంటనే వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చేసిన పరిస్థితి. సో కాబట్టి ఎయిర్పోర్ట్స్ మూసేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వాటిని రన్ చేస్తుంటారు ఒకవేళ ఎవరైనా వాటిని కానీ బుక్ చేసుకుంటే టికెట్స్ సో ఎవరైతే రన్ చేస్తున్నటువంటి ఆపరేటర్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా రీఫండ్ చేసేటటువంటి అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, ఈ సమాచారం ఏంటంటే పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదానికి స్పాన్సర్షిప్ చేస్తోంది, అంతేకాకుండా ప్రోత్సహిస్తోంది అనేటటువంటి ఉద్దేశంతో IMF దగ్గర పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశాలని భారత్ ఎత్తి చూపినటువంటి పరిస్థితి. అంతేకాకుండా IMF లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చేటటువంటి ఈ డబ్బులకు సంబంధించినటువంటి అన్ని కూడా సైనిక అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం కాకుండా సీమాంధ్ర ఉగ్రవాద ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది పాకిస్తాన్ అని చెప్పేసి చాలా గట్టిగా ఈ గత కొద్దిసేపటి క్రితం ఇంకా కూడా జరుగుతోంది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించినటువంటి సమావేశం. ఈ సమావేశం ఇప్పటికి కూడా జరుగుతుంది, అక్కడ భారత్ ఎత్తి చూపినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే IMFలో ఉన్నటువంటి ఇతర సభ్య దేశాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాయి. IMF ఇంకా కూడా దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి దాదాపు 7.3 బిలియన్లకు సంబంధించినటువంటి సాయం చేస్తాం, అంతేకాకుండా రుణం ఇస్తామని చెప్పేసి IMF ఈరోజు దాని మీద ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఖచ్చితంగా భారత్ స్పష్టం చేయడం జరిగింది, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం కోసం ఈ విదేశీ నిధులను అంతేకాకుండా అంతర్జాతీయ ఈ ద్రవ్య సంస్థ అంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇచ్చేటటువంటి నిధులన్నింటినీ కూడా అందుకు వినియోగిస్తుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి చాలా గట్టిగా కూడా వినిపించినట్టు ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా IMF ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంది. పాకిస్తాన్ సంబంధించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, పాకిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా దయనీయంగా కూడా మారుతూ ఉన్న పరిస్థితి. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ స్టాక్ మార్కెట్ ఉందో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ను కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో పాకిస్తాన్ దెబ్బతింటూ ఉన్నా సరే ఇంకా భారత్ ఏదో చేయాలి, భారత్ మీద దాడులకు పాల్పడాలని చెప్పేసి ఇష్టానుసారం ప్రయత్నిస్తోంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తే చాలా తక్కువ. మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు 4 రోజులు కానీ కంటిన్యూస్లీ యుద్ధం కానీ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి పూర్తిగా కూడా పోయేటటువంటి అవకాశం ఉన్నాయి. సో 4 రోజుల సమరం కోసం ఈరోజు పాకిస్తాన్ తన మొత్తం వ్యవస్థనే అస్తవ్యస్తం కూడా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ అందుకే ఏం చేస్తుంది, సివిలియన్స్ని టార్గెట్ చేస్తుంది. భారత్లో ఏదైతే ఈ మతపరమైనటువంటి ఉద్దేశాలు రెచ్చగొట్టేందుకు గురుద్వారాలను టార్గెట్ చేస్తుంది. మూడోది భారత్కి అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని అంతేకాకుండా ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలని ఇది లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా భారత్ ప్రస్తుతానికి తిప్పికొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో అది జమ్మూ కాశ్మీర్ అంతా కూడా సైరన్లు మోగుతున్నా ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ చేశారు. అటు ప్రజలను సైన్యం అప్రమత్తం చేసింది, ఆర్మీ బ్లాక్అవుట్ ప్రకటించింది. యూరి సెక్టార్లో పాకిస్తాన్ హెవీ షెల్లింగ్కి పాల్పడుతోంది. భారత సైన్యం దాన్ని
తిప్పికొడుతూనే ఉంది. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్ బరి తెగిస్తోంది. యూరి సెక్టార్లో బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ అలజడి